ఆషాఢ శుక్రవారం. ఉప్పుతో ఈ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు. అందరికీ నమస్కారం. మన ద పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఎంతో పవిత్రమైన మరియు విశిష్టమైన ఆషాఢమాసం వచ్చేసింది. సాధారణంగా ఆషాఢమాసం అనగానే శుభకార్యాలు చేయకూడదని అందరూ అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక సాధనకు, అమ్మవారి ఆరాధనకు ఈ మాసం ఎంతో శ్రేష్టమైనది. ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు, సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది. ప్రతిరోజూ నిత్యపూజలు చేయలేనివారు కనీసం ఈ ఆషాఢమాసంలో వచ్చే 4 శుక్రవారాలు నిష్టగా అమ్మవారిని ఆరాధిస్తే మీ ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి అద్భుతమైన రాజయోగం సిద్ధిస్తుంది. ఈ నెల రోజుల పాటు అమ్మవారి దివ్యమైన శక్తి భూమండలంపై విశేషంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే చిన్న పూజకైనా రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన ఆషాఢ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి, అలాగే పాటించవలసిన ముఖ్యమైన నియమాలు మరియు పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో భక్తితో జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఆషాఢమాసంలో శుక్రవారం పూజ చెయ్యాలనుకునే స్త్రీలు ఉదయాన్నే వీలైతే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే కనీసం ఉదయం 8 గంటల లోపు మీ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం చాలా మంచిది. నిద్రలేచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని తుడుచుకునే నీటిలో కొద్దిగా కల్లుప్పు మరియు పసుపు వేసి ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఇంటి గడప సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ప్రతిరూపం కాబట్టి గడపను శుభ్రమైన నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లతో అందంగా అలంకరించాలి. ముఖ్యంగా పసుపు రాసేటప్పుడు అందులో కొద్దిగా కర్పూరం పొడిని కూడా కలిపి రాస్తే ఆ సుగంధానికి మహాలక్ష్మి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. గడప ముందు బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపైన పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించండి. అలాగే ఇంటి గుమ్మం బయట కుడివైపున ఒక చిన్న రాగి కలశంలో శుభ్రమైన నీరు పోసి అందులో పసుపు, కుంకుమ మరియు ఎర్రటి పూలు వేసి ఉంచండి. ఇలా సింహద్వారం దగ్గర నీటితో నిండిన కలశం ఉంచటం వల్ల మీ ఇంటికి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఈ పూజ కోసం స్త్రీలు తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శుభకరం. కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో సింధూరం లేదా కుంకుమ పెట్టుకుని నిండు ముత్తైదువలా తయారై అమ్మవారి పూజకు ఉపక్రమించాలి. అయితే శుక్రవారం నాడు పూజ గదిని తొడవకూడదు కాబట్టి గురువారం రోజే పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే మహాప్రీతి కాబట్టి ఎర్రటి తామరపూలు లేదా గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించండి. మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను కూడా అమ్మవారి పటానికి అలంకరిస్తే మరింత ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ మొదలుపెట్టే ముందు అమ్మవారికి తమలపాకులు, వక్క, అరటిపండ్లు, పసుపు, కుంకుమలతో తాంబూలం సమర్పించి మీ మనసులోని సంకల్పాన్ని లేదా కోరికను గట్టిగా తలుచుకుని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 2 దీపాలను వెలిగించాలి. ఆ దీపాలకు కూడా పసుపు, కుంకుమలు పెట్టి అక్షింతలు, పూలు వేసి నమస్కరించుకోవాలి. నైవేద్యంగా పాలు పొంగించి చేసిన పరమాన్నం, దద్దోజనం మరియు తాజా పండ్లను అమ్మవారికి నివేదించాలి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపం వెలిగించటం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. దీనినే ఉప్పు దీపం అని కూడా అంటారు.
దీన్ని వెలిగించటానికి ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకుని అందులో నిండుగా కల్లుప్పు పోయాలి. ఆ ఉప్పు పైన మరొక చిన్న మట్టి ప్రమిదను ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి 2 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఈ ఐశ్వర్య దీపానికి పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించి అమ్మవారి ముందు ఉంచాలి. దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు శనివారం ఉదయాన్నే ఆ ఉప్పును తీసి నీటిలో కరిగించి ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా చెట్టు మొదట్లో పోయాలి. ఈ ఉప్పు దీపం వెలిగించటం వల్ల కుటుంబంలో ఉన్న దరిద్రం, అప్పుల బాధలు పూర్తిగా నశించిపోయి వ్యాపారంలో లాభాలు వచ్చి ఇంటి ఆదాయం విశేషంగా పెరుగుతుంది. దీనితో పాటు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యం యాలకులు. 21 యాలకులను ఒక దారానికి గుచ్చి మాలగా తయారుచేసి ఆ మాలను అమ్మవారికి అలంకరించి కనకధారా స్తోత్రం పఠిస్తే అప్పుల బాధలన్నీ మంచులా కరిగిపోతాయి. పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకుల మాలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గి ధనాకర్షణ కలుగుతుంది. అలాగే ప్రతి ఆషాఢ శుక్రవారం తులసికోట పూజ చేయటం అత్యంత ఆవశ్యకం. సాక్షాత్తు మహాలక్ష్మి నివాసం ఉండే తులసికోటకు పసుపు కుంకుమలు పెట్టి కొన్ని ఆవుపాలు పోసి బియ్యపు పిండితో ముగ్గు వేసి నెయ్యి దీపం వెలిగించాలి. తులసమ్మకు బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. వీలైతే ఆవుకు తోటకూర మరియు బెల్లం తినిపించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయి. సాయంత్రం పూట ఒక నిండు ముత్తైదువను మీ ఇంటికి ఆహ్వానించి పసుపు, కుంకుమ, గాజులు మరియు తాంబూలం సమర్పిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దీవించినంత పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష తొలగిపోవడానికి ఒక చిన్న కలబంద మొక్కకు పసుపు కుంకుమలు రాసి మీ ఇంటి సింహద్వారానికి పైభాగంలో తలకిందులుగా వేలాడదీయండి. పూజలో వాడిన ఒక నిమ్మకాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి కడితే అష్టదరిద్రాలు తొలగిపోతాయి. వీటితో పాటు సాయంత్రం సమయంలో దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే జాతకంలోని శని, రాహు, కేతు దోషాల తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటానికి ఒక గాజు గ్లాసులో శుభ్రమైన నీరు పోసి అందులో కొద్దిగా కల్లుప్పు మరియు ఒక పచ్చని నిమ్మకాయను వేసి మీ ఇంటి హాల్లో ఒక మూలన ఉంచండి. ఇది మీ ఇంట్లోని చెడు శక్తులను లాగేసుకుని కుటుంబంలో ప్రశాంతతను, సుఖసంతోషాలను నింపుతుంది. రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయటం వల్ల ఏలినాటి శని ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ నియమాలను పాటిస్తూ కనకధారా స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ ఆషాఢ శుక్రవారాల్లో ఈ విధంగా పూజ చేసి ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.